హాయ్ అండి, వెల్కమ్ టు శివాని కిచెన్. నేను మీ శివాని. ఈరోజు గుంత పొంగనాలు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. నేను చెప్పిన టిప్స్ ఫాలో అవ్వండి, పర్ఫెక్ట్గా వస్తాయి గుంత పొంగనాలు అనేవి. ముందుగా దీనికోసం నేను 1 గ్లాస్ మినపప్పు తీసుకున్నానండి. 1 గ్లాస్ మినపప్పుకి 2 గ్లాసులు బియ్యం సరిపోతాయి. ఇప్పుడు దీన్ని శుభ్రంగా 2-3 సార్లు కడగండి. కడిగాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ మెంతులని వేసుకోండి. మెంతులని వేసుకోవడం వలన గుంత పొంగనాలు ఎర్రగా వస్తాయండి. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకొని 8 గంటల పాటు నానబెట్టుకోండి, లేదంటే ఓవర్ నైట్ నానబెట్టుకోండి. చూడండి, 8 గంటల తర్వాత పప్పు చాలా బాగా నానిందండి. మనకి క్వాంటిటీ అనేది డబుల్ అయింది. ఈ పప్పుని నీట్గా కడుక్కోండి ఒకసారి. ఇప్పుడు నేను నైట్ మిగిలిపోయిన అన్నాన్ని 5 నిమిషాల ముందు నానబెట్టుకుంటున్నానండి, లేదంటే మీరు అటుకులనైనా వేసుకొని నానబెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ పప్పుని మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. చూడండి, మనకు పిండి అనేది ఇలా ఉండాలండి. ఇప్పుడు ఈ పిండినంతా ఒక గిన్నెలోకి వేసుకుందామండి. కొంచెం పెద్ద గిన్నెలోకి తీసుకోండి, ఎందుకంటే ఇది పులిసినా కూడా బయటికి పడకుండా ఉంటుంది. అలాగే మిగిలిన పప్పుని మొత్తాన్ని కూడా కొంచెం అన్నం వేసుకుంటూ మిక్సీ పట్టుకోండి. గ్రైండ్ చేసుకున్న పిండి మొత్తాన్ని ఇలా ఒక గిన్నెలోకి వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇలా ఒకసారి కలుపుకొని గిన్నెకి మూత పెట్టుకొని 8 గంటల పాటు అలా వదిలేయండి. ఇలా చేయడం వలన పిండి అనేది బాగా పులిసి గుంత పొంగనాలు మెత్తగా స్పాంజీగా వస్తాయండి. 8 గంటల తర్వాత మూత తీసి చూద్దాం. చూడండి ఎంత బాగా పులిసిందో. పిండిని ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఈ పిండిని పక్కకు పెట్టుకొని స్టవ్ పైన గుంత పొంగనాల గిన్నె పెట్టుకోండి. గిన్నె వేడయ్యాక ఇందులోకి ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక ఇందులోకి కొంచెం కొంచెంగా పిండిని వేసుకుందామండి. చూడండి, ఇలా వేసుకోండి పిండిని. పిండిని వేసుకున్నాక మీడియం ఫ్లేమ్లో 3 నుంచి 4 నిమిషాల పాటు ఉడికించుకోండి. మీరు మంట ఎక్కువగా పెడితే పైన మాడిపోతుంది, లోపల అసలు ఉడకదండి. ఇలా ఎర్రగా కాలాక మరొక సైడ్కి తిప్పేసుకొని 2 నుంచి 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఎర్రగా కాలనివ్వండి. మూడు నిమిషాల తర్వాత ఒకటి తిప్పి చూద్దాం. చూడండి, ఎర్రగా కాలింది. వీటన్నిటిని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం. నేను చెప్పిన టిప్స్ ఫాలో అవ్వండి. గుంత పొంగనాలు అనేవి ఎర్రగా వస్తాయి, అలాగే స్పాంజీగా కూడా ఉంటాయి. వీటిని పల్లీ చట్నీతో కానీ టమాటో చట్నీతో కానీ తింటే చాలా బాగుంటుందండి. మా బాబుకి నేను చేసే గుంత పొంగనాలంటే చాలా ఇష్టం అండి. చూడండి ఎంత ఇష్టంగా తింటున్నాడో. సూపర్ ఉన్నాయి అంటున్నాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.